అట్లనే చుట్టుముట్టు నియోజకవర్గాలు భువనగిరి పార్లమెంటుకు సంబంధించి వచ్చిన 7 నియోజకవర్గాల కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు మండు టెల్లల్లో ఇంత దూరం వచ్చి ఇంత పట్టుదలతోటి వచ్చి మరి మన గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు మొదటిసారి భువనగిరి గడ్డ మీద అడుగు పెడితే మీరందరూ వచ్చి సాదరంగా ఆహ్వానించిన మీ అందరికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గౌరవ ముఖ్యమంత్రి గారికి మన గౌరవ మంత్రివర్యులు వెంకరెడ్డి గారికి మరి అట్లే రాజగోపాల్ రెడ్డి గారికి బీర్ల ఐలయ్య గారికి వేముల వీరేశం గారికి మరి అట్లనే ఈనాటి పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి మల్రెడ్డి రంగారెడ్డి గారికి నల్లగొండ గద్దర్ గారు కూడా ఇక్కడ ఉన్నారు మాట్లాడే సమయం దొరకలేదో చెప్తారా రేవంత్ రెడ్డి గారు నాడు పిసిసి అధ్యక్షులుగా ఏ మీటింగ్ వచ్చినా మీరందరూ ఏమన్నది సీఎం 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 అనేదా ఆ సీఎం అన్న మాటలో నాడు రేవంత్ రెడ్డి గారు ఇంద్రవెల్లి కొండలు కోనల నుంచి 3 రంగుల జెండా పట్టి ఖమ్మం అడుగుల వరకు ఆ కొస వరకు మరి మూవెన్నెల జెండా రెపరెపలాడిస్తూ ప్రజల గుండెల్లో నాటుకుపోయేలా చేసి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేలా చేసిన మన అభిమాన నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి అట్లనే వెంకరెడ్డి గారు కూడా నాడు తన మంత్రి పదవి త్యాగం చేసిండు తెలంగాణ కోసం అట్లాంటి మంత్రివర్యులు మరి రాజగోపాల్ రెడ్డి గారు కూడా పార్లమెంట్ లో పెప్పర్ స్ప్రేలకు ఎదురొడ్డి తెలంగాణ బిల్లు రావడానికి కృషి చేసినటువంటి నాయకులు నా సహచర ఎమ్మెల్యేలు కూడా గొప్ప వాళ్ళు ఉన్నారు ఎవ్వరు తక్కువ గారు వీరేశం గాని శామ్వేల్ గాని ఇప్పుడే ఇన్నారు ప్రతాప్ గాని మరి మల్రెడ్డి రంగారెడ్డి గారని ఇట్లాంటి గొప్ప నాయకులు ఉన్నారు నాడు అసెంబ్లీలో అనేక స్థానాలు గెలిచిన మన కిరణ్ కుమార్ రెడ్డి గారు యూత్ కాంగ్రెస్ నుంచి వచ్చిన వ్యక్తి కాంగ్రెస్ కష్టపడ్డ వాళ్ళని మర్చిపోదు మరి బలమూరు వెంకట్ కో ఎమ్మెల్సీ పదవి ఇచ్చిండ్రు అవునా కాదా అట్లా మరి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి యూత్ కాంగ్రెస్ అభ్యర్థిగా ఈ రోజు పార్లమెంట్ అభ్యర్థిగా ఇక్కడ నిలబెడితే ఇక్కడ యూత్ ఊరుకుంటారా యూత్ అంతా కష్టపడతారు మహిళలు కష్టపడతారు అన్ని వర్గాల వాళ్ళని కష్టపడతాము నాటి ఉత్సాహం కంటే ఎక్కువ ఉత్సాహంతో అత్యధిక మెజార్టీ తోటి గెలిపించాలని కూడా కోరుతున్న మిత్రులారా ఒక్క కోరికలు ఒకటి మురికి నీళ్లతోటి వ్యవసాయం చేసుకుంటున్న ఈ ప్రాంత ప్రజలకు బునియాది గాని కాలువ పిలాయిపల్లి కాలువ ధర్మారెడ్డి కాలువ 5 నియోజకవర్గాలకు సంబంధించి భువనగిరి నియోజకవర్గం మునుగోడు నియోజకవర్గం అట్లనే నకరకెళ్ళు తుంగతుర్తి మరి అట్లే ఆలేరు కూడా 70,000 ఎకరాలు వాడతాయి ఈ 70,000 ఎకరాలకు పారడానికి 10,000 కోట్లు కావాలి కానీ మాకు 600 కోట్లు ఇవ్వండి 600 కోట్లు ఇస్తే మా రైతులు సంతోషంగా ఉంటారని కూడా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వర్యులను కోరుతున్నాం అనేక సార్లు చెప్పినాం అడిగినాం మరి మాకు నమ్మకం ఉంది 2 ఏళ్లలో మన అందరికీ రైతులకు నీళ్లు రావాలి 5 నియోజకవర్గాలలో ఇంకొక అంశం మూసీ ప్రక్షాళన మనం దశాబ్దాలుగా మాట్లాడుతున్నాం దశాబ్దాలుగా ఈ రోజు ముఖ్యమంత్రి గారు వారు చెప్పినారు 60,000 కోట్లతోటి మూసీ ప్రక్షాళన మూసీ 20,000 కోట్లు పెట్టి మూసీ ప్రక్షాళన చేసే కార్యక్రమం చేస్తున్నారు సాగునీరు కాల్వలు మూసీ ప్రక్షాళన ఇంకొకటి అడుగుతాం త్రిబుల్-ఆర్ అలైన్మెంట్ కూడా మార్స్తే మా వాళ్ళు సంతోషంగా ఉంటారు టిఆర్ఎస్ వాళ్ళు బయట పోయే రోడ్డును మా మీదకు నూకిర్రు వాళ్ళ భూములు కాపాడుకోవడానికి రోడ్డు మా మీద నూకిర్రు అది మళ్ళా పునః పరిశీలన చేయాల్సిందిగా మా మంత్రివర్యులు వెంకరెడ్డి గారికి అట్లే ముఖ్యమంత్రి గారిని కూడా కోరుతా ఉన్నాం మరి ఇట్లాంటి ఇవన్నీ కూడా ఉన్నాయని చెప్పి ఒకటి ఇండస్ట్రియల్ కారిడార్ కావాలి ఐటీ కారిడార్ కావాలి మీరు అన్నారు సార్ అన్నాడు త్రిబుల్-ఆర్ రింగ్ రోడ్ త్రిబుల్-ఆర్ మధ్యలో ఇండస్ట్రియల్ కారిడార్ చేస్తున్నాడు మనకు ఐటీ పార్క్ కానీ ఇండస్ట్రియల్ కారిడార్ వస్తే ఈ పదవి చెప్తున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వారి టైంలో వారి సమయంలో వారి పాలనలో అసెంబ్లీ భువనగిరి పార్లమెంటు కూడా అభివృద్ధి తథ్యం ఇక్కడ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్న మనకు అండగా ఉంటాడు మిత్రుడు మనమందరం కూడా ఈ రోజు నాడు పోరాడినాం మరొక్కసారి మిమ్మల్ని కోరుతున్నా మరొక్కసారి మీ అందరిని కోరుతున్నా ప్రతి కార్యకర్త ప్రతి గ్రామం ప్రతి వార్డు టౌన్స్ మళ్ళా జెండా రెపరెపలాడించండి మేము తిరుగుతాం ఈ 17 రోజులు
మెజార్టీ అంతకంటే ఎక్కువ రావాలి. మనకు కాంగ్రెస్ అభ్యర్థికి నియోజకవర్గాల రాజగోపాల్ రెడ్డి గారు పోటీ పెట్టిర్రు. మన భువనగిరి నియోజకవర్గం అత్యధిక మెజార్టీ ఇచ్చి మన చామల కిమారెడ్డిని గెలిపించాల్సిందిగా కోరుతూ మీ అందరికీ నమస్కరిస్తున్నా. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. మీరు ఒక్క 10 నిమిషాలు నిశ్శబ్దంగా సావధానంగా వింటే మనం చాలా విషయాలు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. మన భువనగిరి, మన నల్గొండ మనం మాట్లాడుకొని నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. మిత్రులారా, 15 నిమిషాలు సావధానంగా వినాల్సిందిగా మిత్రులను కోరుకుంటూ, నల్గొండ జిల్లా అన్నా భువనగిరి ప్రాంతమన్నా సర్దారు సర్వాయి పాపన్న గౌడు మొట్టమొదట గుర్తొస్తాడు. దొడ్డి కొమరయ్య గుర్తొస్తాడు, చాకలి ఐలమ్మ గుర్తొస్తుంది, రావి నారాయణ రెడ్డి గుర్తొస్తాడు, బద్దం నరసింహారెడ్డి గుర్తొస్తాడు, మల్లు స్వరాజ్ గుర్తొస్తాడు, ఆరుట్ల కమలాదేవి గుర్తొస్తుంది, ధర్మ భిక్షం గుర్తొస్తాడు, కొండా లక్ష్మణ్ బాపూజీ గుర్తొస్తాడు. ఆనాడు సోదరిమణి బెల్లి లలిత గుర్తొస్తుంది భువనగిరి గడ్డ అంటే. గుత్పల సంఘం పెట్టిన దొడ్డి కొమరయ్యను ఈ ప్రాంతం ఎప్పటికీ మరవదు. మిత్రులారా, ఇవాళ నేను మీతోని మనసు విప్పి మాట్లాడదలుచుకున్నా. ఈ తెలంగాణ రాష్ట్రం ఆనాడు హైదరాబాదు సంస్థానం ఆదిలాబాదు జిల్లాలో కొమరం భీం రామ్జీ గోండ్ విముక్తి కోసం వాళ్ళు మొదలుపెట్టిన పోరాటం ఈ నల్లగొండ గడ్డ మీద మా ఎర్రజెండా సోదరులు సాయుధ రైతాంగ పోరాటం మొదలుపెట్టి నిజాంల నుంచి, రజాకర్ల నుంచి హైదరాబాదు సంస్థానానికి విముక్తి కలిగించారు. ఈ గడ్డ పోరాటాలకు స్ఫూర్తి. ఈ గడ్డ బానిసతత్వానికి అడ్డంగా నిలబడి నీ బాంచం దొరా అనే విధానాన్ని స్వస్తి పలికి ఈ ప్రాంతాన్ని దొరల గడీల నుంచి బంధ విముక్తుల్ని చేసింది ఈ ప్రాంతం. మరి ఇవాళ కుంభం అనిల్ రెడ్డి అధ్యక్షతన చామల కిరణ్ రెడ్డి పార్లమెంట్ నామినేషన్కి నాతో పాటు పెద్దలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు, వేముల వీరేశం గారు, మందుల సామెల్ గారు, సోదరుడు మల్రెడ్డి రంగారెడ్డి గారు, కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు, అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షులు, గ్రామ శాఖ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో పాటు పెద్దలు, సిపిఐ నాయకులు, మల్లా పల్లా వెంకటరెడ్డి గారు, అదేవిధంగా చెప్తాను జర్రాగు, మీ అందరినీ ఉదయం నుంచి ఉత్సాహపరిచి మీలో ఒకటిగా ఉన్న బీర్ల ఐలయ్య గారు ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి భువనగిరి కోట కాంగ్రెస్ కంచుకోట నిరూపించినందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు. మిత్రులారా, ఇవాళ మీరు ఆలోచన చేయండి. పోటీలో నిలబడ్డ అభ్యర్థులు ఎవరు, వాళ్ళ గుణగణాలేంది, వాళ్ళు గతంలో ఎక్కడుండిరి, ఎట్లుండిరి, ఎన్నికల్లో గెలిస్తే వాళ్ళు చేసింది ఏంది ఒక్కసారి ఆలోచన చేయండి. నేను అడుగుతున్న ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకులను, బండి సంజయ్ని, కిషన్ రెడ్డిని, ధర్మపురి అరవింద్ను, ఇక్కడున్న బూరా నర్సయ్య గౌడ్ను, అయ్యా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో పార్టీ చచ్చిపోయి కేంద్రంలో అధికారం కోల్పోయి తెలంగాణ ఎన్ని నష్టాలకు వచ్చి బరాబర్ పార్లమెంటు తలుపులు మూసి తెలంగాణ రాష్ట్రం ఇచ్చినాం.
మా రాష్ట్రాన్ని అవమానించిన నువ్వు మా రాష్ట్రంలో ఓట్లు అడగనికి నీకు అర్హత ఉందా అని మోడీని అడుగుతున్నా నేను. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి తెలంగాణ ఉద్యమకారులారా. నరేంద్ర మోడీ పార్లమెంటు సాక్షిగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను తప్పుపట్టి కాంగ్రెస్ పార్టీని దోషిగా నిలబెట్టి పార్లమెంటు తలుపులు మూసిందని చెప్పి మా కళ్ళ ముందు మాట్లాడుతుంటే మా కడుపు మండదా నాకు, ఎంకన్నకు, ఉత్తమన్నకు పార్లమెంట్లో అని నేను అడుగుతున్నా. మా రాష్ట్ర అవతరణనే తప్పుపట్టిన నువ్వు మా రాష్ట్రంలో ఓట్లు అడిగే నైతిక హక్కు ఉందా? ఆయన తరఫున నిలబడ్డోళ్లకు బుద్ధి లేకపోయినా ఓట్లేసేటోళ్లకు లేదనుకుంటున్నారా బీజేపీ వాళ్ళని నేను అడుగుతున్నా. అందుకే మిత్రులారా, ఇవాళ పాపం క్యామ మల్లేసి నాకు మంచి మిత్రుడే. క్యామను ముందల పెట్టిండు, వెనకంగా బూర ఊతున్నాడు కేసీఆర్. మోసం, గొల్ల కురుమల్ని మోసం చేస్తుండు. గెలిచేటప్పుడేమో బిడ్డ కొడుకుని పెట్టుకుంటాడు, ఓడేటప్పుడేమో గొల్ల కురుమల్ని పెడతాడు. ఈ ఎన్నికలు అత్యంత కీలకం. అసెంబ్లీ ఎన్నికల్లో మీరు 2,82,000 మెజార్టీ ఇచ్చిందని మా ఎంకనే మా రాజగోపాల్ అని చెప్తున్నాడు. ఇవాళ పోటీ బీజేపీ వాడు బీఆర్ఎస్ వాడు కాదయా. ఆ పక్కల నల్గొండలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, జానారెడ్డి గారు ఉన్నారు. మరి పక్కన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఉన్నారు. వీళ్ళిద్దరూ డబుల్ ఇంజన్ కాంగ్రెస్ కు. రాజగోపాల్, వెంకటరెడ్డి కాంగ్రెస్ కు డబుల్ ఇంజన్. ఇవాళ డబుల్ ఇంజన్ మాట ఇచ్చింది 3 లక్షల మెజార్టీ తెచ్చి చామల కిరణ్ ఇవాళ ఎంపీగా ఎన్నుకుంటామని. చామల కిరణ్ అత్యధిక మెజార్టీతో గెలిపించండి. మీ మూసీ ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యత 50,000 కోట్లతో మూసీ ప్రక్షాళన చేసి నల్గొండ జిల్లాకు కాలుష్యం నుంచి విముక్తి కలిగించే బాధ్యత నాది. గంధమల్ల ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత నాది. బ్రాహ్మణ వెళ్ళి ఎంకన్న సొంతూరులో ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత నాది. ఎస్ఎల్బీసీ 2005లో ఎంకన్న రాజశేఖర రెడ్డి గారితో కొట్లాడి తీసుకొచ్చిండు. 34 కిలోమీటర్లు మొత్తం సొరంగం దువ్విండు. ఇంకా 10 కిలోమీటర్లు దువ్వితే పూర్తయ్యేదాన్ని దరిద్రుడు 10 ఏళ్ళ నుంచి తవ్వకుట్టి ఇడిచిపెట్టాడు. ఇవాళ నల్గొండ ఫ్లోరైడ్ ఎవరి పాపం? నీ పాపం కాదా? 10 ఏళ్ల కింద ఒకవేళ తెలంగాణ రాగానే ఎస్ఎల్బి పూర్తి చేసి ఉంటే 3 లక్షల ఎకరాలకు సస్యశ్యామలమై ఫ్లోరైడ్ భూతం శాశ్వతంగా భూస్థాపితమవుతుండే. ఎస్ఎల్బిసిని పండబెట్టింది నువ్వు కాదా సన్నాసోడా అని నేను అడుగుతున్నా. పిలాయి కాలువ గురించి మా అనిల్ అంటుండు, బునియాది కాలువ గురించి మా అనిల్ చెప్తుండు, ధర్మారెడ్డి కాలువ గురించి మా అన్ని. ఈ ప్రాజెక్టులన్నీ మరి పూర్తి చేయాలి. 4.5 ఏళ్ళు మనమే ఉంటాం కదా మిత్రులారా. ఇప్పుడు ఎన్నికైంది అయితే 4.5 ఏళ్ళు కదా. మరి 4.5 ఏళ్ళు ఇవన్నీ పూర్తి చేయాలంటే మీ తరఫున కొట్లాడే సిపాయి ఒకటి ఉండాలనా? అనుమతులు దేవాలంటే పార్లమెంట్లో మాట్లాడేటోడు ఉండాలనా? ఇప్పుడు గోపాలాన్ని ఇక్కడనే ఉండే, ఇంకన్నా ఇక్కడనే ఉండి నాతోని కుడి భుజం ఎడం భుజంగా. మరి ఢిల్లీకి మీ తరఫున సిపాయిని పంపించాలనా లేదా? మరి పంపించాలంటే శ్యామల కిరణ్ 3 లక్షలతో గెలిపించాలనా లేదా? అప్పుడు ఏమవుతుంది? డబుల్ ఇంజన్ కాదు, ట్రిపుల్ ఇంజన్ సర్కార్ అవుతుంది భువనగిరికి. ఈ ట్రిపుల్ ఇంజన్ పరిశ్రమలను తీసుకొస్తుంది. యాదాద్రి పేరు మళ్ళీ యాదగిరి గుట్టగా మార్చే బాధ్యత మనది. ఆనాడు ఆటోలు పైకి పోకుండా కారులున్న దొరలే పోవాలంటే పేదోళ్ళ కోసం ఐలే చెప్పంగానే ఎంకన్నా ఆటోలను పైకి వదిలేదు. ఇవాళ పైలో కూడా భక్తులకు నిలువ నీడ లేదు, నడుస్తుంటే కాళ్ళు గాలి పరిస్థితి. దాన్ని కూడా అర్ధాంతరంగానే అట్లా గాలికి వదిలేడు. ఎన్నికల కోడ్ కాగానే నేను వస్తా, గుట్ట మీద కూర్చుంటా, అందరితో మాట్లాడతా, అన్ని రకాలుగా గుట్టను పూర్తి చేసి లక్ష్మీ నరసింహస్వామి ఆశీర్వాదం తీసుకుంటా. చివరగా ఒక్క మాట చెప్తున్నా మిత్రులారా, మా మీడియా మిత్రులు కూడా రాసుకోవాలి, చూపియాలి అందరికీ, రాష్ట్రం అంతా మా రైతాంగానికి పంపాలి మీరే. నేను యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆనగా మాటిస్తున్నా, 15 ఆగస్టు లోపల రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా. అక్కడి సూర్యుడు ఇక్కడ మొలిసినా, ప్రపంచమంతా తలకిందులైనా, ఏది ఏమైనా, ఎవడు ఉన్నా ఎవడు పోయినా 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయలు రైతులకు రుణమాఫీ చేసే బాధ్యత నాది.
యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహ సాక్షిగా తెలంగాణ రైతాంగానికి మాట ఇస్తున్నా, మీకు తప్పకుండా ఈ పని చేసి పెట్టే బాధ్యత నాది. వచ్చేసారి పండించే ఒడ్లు కూడా 500 రూపాయల బోనస్ ఇచ్చి కొనుగోలు చేసే బాధ్యత నాది. అందుకే మిత్రులారా, ఇన్ని మంచి పనులు చేయాలంటే భువనగిరిలో 3 లక్షలతో కాంగ్రెస్ గెలవాలి. గెలిపిస్తారు కదా? గెలిపిస్తారు కదా? సిద్ధమేనా? సిద్ధమేనా? మా గౌడన్నలు చెప్పాలి, సిద్ధమేనా? సిద్ధమే కదా? సిద్ధమే కదా? జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. ధన్యవాదాలు సోదరులారా. దూరం నుంచి వచ్చారు. ఈ ఉత్సాహంలో ఎక్కువ స్పీడ్గా ఓకర్రి, జాగ్రత్తగా ఓన్రి. ఎన్నికల వరకు గ్రామాలల్లో కంచేసి బూతుల కాడ కాపలా కాసి గెలిపించండి. మళ్ళా భువనగిరికి వచ్చి మిమ్మల్ని కలిసి మీతో సావధానంగా మాట్లాడతాను తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ముఖ్యమంత్రి గారికి ధన్యవాదం.